హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. సో గైస్ ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో వచ్చేసి, ఎందుకంటే నేను ఓన్గా డిజైన్ చేసుకున్న క్లోత్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందైతే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెల్కమ్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ఎవరు మిస్ అవ్వకండి. మంచి యూస్ఫుల్ వీడియో, లేడీస్ అందరికీ కూడా డిజైన్స్ ఎలా కావాలి ఏంటి ఇవాళ రేపు చాలామందికి నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో అలా అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్గా అయితే నాకు చాలా 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 ఇష్టమైన డ్రెస్ లెహెంగా. నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ నా బర్త్డే కోసం నేను చేయించుకున్న లెహెంగా ఇది. సో నాకు చాలా ఇష్టం ఈ లెహెంగా అయితే. నా షార్ట్స్ని మీరు ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చూసే ఉంటారు. ఇది నేను ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఎంగేజ్మెంట్కి, ఎంగేజ్మెంట్కి కాదు అదేంటి రిసెప్షన్కి వేసుకొని వెళ్ళాను. చాలా బాగుందన్నారు, అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము, మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుంది, సింపుల్గా చేయించుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. సో ఈ లెహెంగా వచ్చేసి చూసారు కదా, ఫస్ట్ లెహంగానైతే చూసేయండి. దీనికైతే ఒక స్టోరీ ఉంది, నేను మీకు చెప్తాను. సో ఇది నాకు ఎంత బడ్జెట్లో అయ్యింది ఏంటి అనేది మీకు రిఫరెన్స్ పిక్ కూడా పెడతాను. సో ఇదైతే లెహెంగా. సో లెహెంగాకి వచ్చేసి కింద మొత్తం బార్డర్, ఇట్లా బార్డర్ అయితే వేయించేసాను. సో లోపల వచ్చేసి సో ఫ్రిల్స్ అయితే ఇదిగోండి ఇలా పెట్టించేసాను. సో ఫ్రిల్స్ అన్నీ హెవీగా వచ్చేస్తుంది. మొత్తం వన్ శారీ ఇది. సో లోపలంతా కూడా క్యాన్ అవన్నీ వేసాము. సో క్యాన్ వేసి లైనింగ్ వేసాము. సో లోపల కూడా ఇంకొక లైనింగ్ కూడా ఉంది. ఇక్కడ కాటన్ లైనింగ్, మధ్యలో క్యాన్ వేసాము. ఇక్కడ వచ్చేసి పాలిస్టర్ కైండ్ ఆఫ్ వేసాము. సో ఇది వచ్చేసి లెహెంగా. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇట్లా ఫ్రంట్ వీ నెక్ వచ్చేస్తుంది అండ్ ఎల్బో హ్యాండ్స్. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది, అంటే కింద టై చేసుకుంటాము. చూస్తే మీకు అర్థమైపోతూ ఉండొచ్చు. సో కింద ఇక్కడ డోరీ, నేను యాక్చువల్గా నాకు డ్రాప్ అయిపోతుంది, నాకు ఏదైనా సరే డ్రాప్ అయిపోతుంది, ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా కూడా నాకు డ్రాప్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే హెవీ ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఆ వెయిట్కి ఇంకా జారిపోతుంటుంది. అందుకని నేను కంపల్సరీ థ్రెడ్స్ అనేది నాకు కంపల్సరీ పెట్టుకుంటాను. సో ఇది. అండ్ నెక్లో వచ్చేసి ఇట్లాంటి చిన్న లేస్ని అయితే కంటిన్యూగా మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ని వేయించాను. మొత్తం బ్లౌజ్ ఉంటుంది. ఇదిగోండి చూసారు, ఇక్కడ ఉంది, ఇంకా కింద నడుము దగ్గర కూడా వేశారు, ఇంకా హ్యాండ్స్కి కూడా వేయించేసాను. అంటే క్యూట్గా చిన్నగా కనిపిస్తుంది. సో బ్లౌజ్ అయితే ఇది. అండ్ ఇది వచ్చేసి ఓణి. సో ఈ ఓణీకి కూడా నేను ఇట్లా ఈ లేస్ అయితే వేయించేసాను. సో ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అని అంటే ఇదైతే నాకు చాలా ఇష్టం ఈ లెహెంగా. సో ఇలా అయితే వచ్చేస్తుంది. నీరూస్లో చూశాను నేను ఇది. సో నీరూస్లో చూసి నేను అనుకున్నాను ఓకే ఇది తీసుకుందామా అని చూస్తే 1 year పైన అయిపోయింది. వాళ్ళ దగ్గర 55,000 65,000 ఏమో ఉండింది. అప్పుడు అనుకున్నాను నేను ఓన్గా క్రియేట్ చేసుకుందాము అని చెప్పి నేనైతే క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకోవడం మీన్స్ చందన బ్రేస్ ఇట్లా ఉన్నాయి కదా, ఆర్ఎస్ బ్రేజెస్, అలాంటి దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే ప్లెయిన్ శారీస్ చూద్దామని వెళ్ళాను. సో ఉండే ఇది శారీ వచ్చేసి 650 750 ఉండింది. సో తీసుకున్నాను సేమ్ కలర్ శారీస్.
2 శారీస్ తీసుకున్నాను. సో 2 శారీస్ తీసేసుకొని ఇంకా స్టిచ్ చేయిద్దాము అని చెప్పి ఇంకా మా టైలర్కి ఇచ్చాను. సో ఫుల్ గెరా కావాలి అని చెప్పి వేయించాను. సో మోస్ట్లీ 1.5 శారీ అయితే లెహంగాకి పట్టింది. ఇంకా బ్లౌజ్ వచ్చి ఒక 1 మీటరు అండ్ బ్యాలెన్స్ వచ్చేసి దుపట్టా. సో ఫుల్గా 2 శారీస్తో ఈ లెహంగానైతే క్రియేట్ చేయించాను. సో ఇట్ విల్ కాస్ట్, నాకైతే శారీ వచ్చేసి 2 శారీస్ కాబట్టి 1300 రూపీస్ అయింది. 650 శారీ కాస్ట్. ఇంకా స్టిచ్చింగ్ అంటే ఇంకా నా చేతిలో ఉన్నదే కాబట్టి, ఇంకా నా టైలరే కాబట్టి ఇట్స్ ఓకే. అంటే సరే స్టిచ్చింగ్ వేసుకున్నా కూడా నాకు తెలిసి 4500 అలా ఉంటుంది. ఎందుకంటే నేను సింగిల్ బ్లౌజ్ ఛార్జ్ వేస్తున్నాను. బ్లౌజ్కి ఒక అరౌండ్ 1800 1500 వేసుకున్నా. లెహంగా స్టిచ్చింగ్కి ఒక 1200 1500 వేసుకున్నా. సో ఇంకా దుపట్టా అవంతా కూడా ఆల్మోస్ట్ మొత్తం 4000 వేసుకోండి. సో నాకు ఎంత కాస్ట్లో వచ్చేసింది, నాకు నియర్ సో 7000లో నాకు మొత్తం డ్రెస్ రెడీ అయిపోయింది. ఐఎమ్ సీరియస్లీ హ్యాపీ. నా బర్త్డే అవుట్ఫిట్ మీ అందరు చూసే ఉంటారు. బ్లాక్ డ్రెస్ అందరికీ చాలా ఫేవరెట్ అయ్యింది, చాలా బాగా నచ్చింది అందరికీ. సో అది వచ్చేసి ఇదే అదితి రావు వేసుకున్నది. సో దీన్ని నేనైతే మొత్తం ఇలా రీక్రియేట్ చేశాను. సో దీంట్లో ఉన్న లుక్ మొత్తం బార్డర్సే, మొత్తం 1 2 3 4 5 మధ్యలో చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 6-7 బార్డర్స్ అయితే వేసాము. చూసారు కదా. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మొత్తం హోల్ లాగా వచ్చేస్తుంది బ్యాక్ నెక్. సో ఫుల్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి హై నెక్, టాప్ మొత్తం నెక్ వరకు వచ్చేస్తుంది. సో ఫుల్ హ్యాండ్స్ ఇట్లాగా. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కల్లీస్ లాగా వచ్చేసింది. చూసారు కదా, మొత్తం కల్లీస్ వచ్చేసినాయి. మొత్తం కల్లీస్ వచ్చేసింది. 5 మీటర్స్ అయితే పట్టింది, ఎందుకంటే కల్లీస్ ఉన్నాయి కదా. సో ఇట్లాగా. సో బ్యాక్ వచ్చేసి జిప్ కూడా వచ్చేసింది, ఎందుకంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే జిప్ కంపల్సరీ ఉండాలి. సో ఇట్లాగా. సో కప్స్ పెట్టేశారు పర్ఫెక్ట్గా, ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంది కదా. సో కంపల్సరీ కప్స్ పెట్టకపోతే మనం బ్రా వేసుకున్నాం అనుకోండి కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి కప్స్ కంపల్సరీ పెట్టించేసాను. సో క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ తీసుకున్నాను, ప్యూర్ కాటన్ సిల్క్. సో 5 మీటర్స్ అయితే పట్టింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ లెగ్గింగే యూస్ చేశాను. సో ఎనీవే దీని పిక్చర్స్ వీడియోస్ మీకు స్క్రీన్ పైన వస్తే చూడండి ఒక్కసారి. దుపట్టా వచ్చేసి ఇదిగోండి, ఇది దుపట్టా. సో దుపట్టా వచ్చేసి 2.5 మీటర్ తీసుకున్నాను. అంటే ఇది చాలా పెద్ద పన్నా కదా, సో కాబట్టి దుపట్టా కూడా చాలా హెవీగా వచ్చింది. సో చూసారు కదా దుపట్టా, ఇది సాఫ్ట్ నెట్ ఇది. సో దీనికి కూడా లేస్ అటాచ్ చేయించాను. ఏదైతే శారీలో వచ్చిందో అదే శారీలోదే ఇక్కడ చేయించాను. ఇక్కడ ఒక బార్డర్ వస్తుంది, ఇక్కడ ఒక చిన్న బార్డరు. సో మొత్తము 2.5 మీటర్ ఆల్ ఓవర్ బార్డర్ అయితే అటాచ్ చేయించేసాను. సో యాక్చువల్లీ ఇది నాకు బ్లాక్ కలర్ దొరకలేదు. సో అప్పుడు నేను ఇంకా వైట్ కలర్ దుపట్టా, వైట్ కలర్ క్లాత్ తీసుకొని డై చేయించాను. సభ్యసాచి వాళ్ళు డిజైన్ చేసిన డ్రెస్ ఇది. సో వాళ్ళకి వచ్చి నాకు తెలిసి ఈ డ్రెస్సు 2-3 lakhs ఉండొచ్చేమో. సో బట్ లేసెస్ 6 types ఆఫ్ లేసెస్ పడింది. సో ఇది వచ్చేసి ఒక శారీ బండిల్ ఉంటుంది కదా, శారీకి వేసే బండిల్, శారీకి ఎన్ని మీటర్స్ వేస్తామో అన్ని మీటర్స్ అయితే నాకు పట్టింది. ఇది మొత్తం చూసారా, గేరా చాలా ఎక్కువ ఉంది. నేను గేరా మొత్తం గేరా ఇది. సో ఇంత గేరా ఉంది కదా. సో ఇంత గేరాకి నాకైతే ఒక్కొక్క లేసు ఒక్కొక్క బండిల్ పట్టింది. సో బండిల్ వచ్చేసి నాకు తెలిసి 6.5 మీటర్స్ ఉంటుంది అని అనుకుంటా. సో అలాంటిది 1 2 3 4 5 ఇట్లా 5 బండిల్స్ అయితే పట్టింది. ఇంకా దుపట్టాకి కూడా ఒక ఇట్లా పట్టింది. సో దీనికి కూడా ఒక మొత్తం ఆల్ ఓవర్ కదా, అంటే 2.5 మీటర్ ఇంటూ
2.5 ఇది కూడా ఒక బండిల్ పట్టింది. అంటే నాకు 6 టైప్స్ ఆఫ్ లేసెస్ 6 బండిల్స్ అయితే పట్టింది. సో నాకు చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది. ఎక్కడ అంటే ఓన్లీ లేసెస్కి నాకు చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది. సో తర్వాత వచ్చేసి నాకు డై, ఇంకా దుపట్టాకి డై అయితే చేయించుకున్నాను. సో సభ్యసాచి వాళ్ళు దీని ప్రైస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సభ్యసాచి చేసిన డ్రెస్ ప్రైస్ ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలిసి 1.5 lakh పైనే ఉండుండొచ్చు. సో నేను దీన్ని అయితే నాకు 18,000 అయితే పడింది. ఇది మొత్తం రీక్రియేట్ చేయడంలో కొంచెం ఎక్స్పెన్సివే అని చెప్పాలి. కానీ నేను తీసుకున్న క్లాత్ మాత్రం చాలా బాగుంది. సో మంచి ప్యూర్ తీసుకున్నాను కాబట్టి నాకు ప్రైస్ కూడా ఎక్కువే పట్టింది. సో నాకు ఇదంతా కంప్లీట్ అవ్వడానికి నాకు 15 నుంచి 18,000 అయితే పట్టింది. ఎందుకంటే లేసెస్ ఒక్కొక్క లేస్ బండిల్ వచ్చేసి 1200 అలా ఉండేది. నాకు 1200, 1300, ఒక్కొక్కటి 1500 కూడా ఉంది. సో అలా నాకు మొత్తం కలిపి 15 నుంచి 18,000 అయితే అయ్యింది. బట్ ఇట్ వాజ్ అమేజింగ్. నాకు ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నాకు చాలా ఫేవరెట్ ఈ డ్రెస్ అయితే. సో ఇది ఈ ఇయర్ బర్త్డే డ్రెస్. ఇలా అయితే నేను రీక్రియేట్ అయితే చేశాను. ఇంకా మా పాప డ్రెస్ అయితే చేయించాను నేను. తన స్కూల్లో ఏదో పార్టీ ఉంది అని చెప్పంటే దానికోసం అయితే చేయించాను. సో ఇది కూడా చాలా బాగా చేయించాను. ఇట్లా అనార్కలి లాగా కిందంతా కూడా ఎక్కువ గేరా లేదు, బట్ బాగుంది, క్లాసీగా ఉంది. సో ఇది సెమీ అనార్కలి లాగా వస్తుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా మగ్గం వర్క్ అయితే చేయించాను. చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదంతా టిష్యూ ఉంది, టిష్యూ క్లాత్. సో సాఫ్ట్ టిష్యూ చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా గుచ్చుకునేది ఏమీ లేదు. సో ఇది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసింది. నాకు దీనికి వచ్చేసి దుపట్టాకి అన్నిటికీ కలిపి 7 మీటర్స్ అయితే పట్టింది. ఎందుకంటే దుపట్టాకి 2.5 మీటర్స్ అయితే ఎలాగో తీసుకుంటాం కదా. సో దీనికి దానికి మొత్తం కలిపి నాకు 7 మీటర్స్ అయితే పట్టింది. సో మన సిగరెట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అలా అయితే చేంజ్ చేశాను. పైన ఎలాస్టిక్ వచ్చేస్తుంది. సో ఫ్రంట్ సైడ్ ఇది ఇట్లా మన ప్యాంట్స్ ఎలా వస్తాయి అలాగే వచ్చేస్తుంది. చున్నీ వచ్చేసి ఇదే మొత్తం సేమ్ కలరు. ఎందుకంటే చున్నీ వచ్చేసి ఇలా చేయించేసాను. సో ఇలా వచ్చేస్తుంది. సో క్లాత్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా. ఇప్పుడు టిష్యూ ఎలాగూ ట్రెండ్లో ఉంది కదా, లేదు ఎందుకంటే ప్లెయిన్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి అని చెప్పి అన్నది. సో అందుకోసము సో అన్నీ సేమ్ కలరు. ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్లో వచ్చేస్తుంది. మీటర్ 220 అలా పడింది. 7 మీటర్స్ తీసుకున్నాను. సో ఇంకా వర్క్ అన్నీ 7,000 అట్లా అయితే పడింది ఈ డ్రెస్ని రీక్రియేట్ చేయడానికి. చూసేదానికి సింపుల్గా ఉంది కానీ బట్ ఇంకా స్టిచ్చింగ్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ కలుపుకొని నాకు నియర్ 7-8,000 అయితే అయ్యింది. వర్క్ చేయించాను కదా, సో ఆ వర్క్కి ఇంకా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇంకా లైనింగ్స్ ఇవన్నీ కలిపితే నాకు ఆల్మోస్ట్ ఒక 7,000 వరకు వచ్చింది. బట్ బాగా మంచి యూనిక్గా ఉంది, వేసుకుంటే కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుందని చెప్పి అన్నారంట. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది ఒకటి చేయించాను. సో ఇది వచ్చేసి మొత్తం ఇట్లా పీసెస్గా జాయింట్ చేసాము. ఇలా కార్నర్లో కింద లేస్ వేసి ఇచ్చేసాము. ఇదిగోండి బాటమ్ ఇది. సో సేమ్ కలర్లోనే బాటమ్ తీసుకున్నాను. ఇది కూడా సిగరెట్ ప్యాంట్ లాగే చేయించుకున్నాను. అంటే వేసుకుంటే ఇట్లా ప్యాంట్ లాగా ఉండాలి అని చెప్పి సో ఇలా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ప్లెయిన్ షిఫాన్ దుపట్టా తీసుకొని మొత్తం లేస్ అటాచ్ చేయించేసాను. దీనికి ఏం చేశాను అంటే
ఇది యాక్చువల్గా చాలా పెద్ద పన్నా వచ్చింది, అంటే ఒక చీరలు అంతా వచ్చింది. సో చీర అంతా దుపట్టాకి ఏం చేస్తాము అని చెప్పి నేను ఏం చేశాను అంటే ఒక 1.5 మీటర్ తీసుకొని దాన్ని హాఫ్ చేయించేసి దుపట్టాలాగా చేయించేసాను. ఇట్లా మధ్యలో బార్డర్ వచ్చేసింది, జాయింట్ చేసాము, ఇట్లా జాయింట్ చేశాను. కానీ తను వేసుకున్నప్పుడు పెద్దగా ఏమీ తెలియదు అసలు, జస్ట్ ఇట్లా వేసేసుకుంటాం కదా. సో వాళ్ళు ఏంటంటే పిల్లలు ఇంక ఇలా వేసేసుకుంది కాబట్టి తనకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియలేదు, ఇంత జాయింట్ ఉంది అని చెప్పి. సో ఇది దుపట్టా. సో ఇవన్నీ నేను చేపించిన డిజైన్స్ అన్నీ కూడా. ఐ హోప్ మీ అందరికీ ఇవన్నీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఏదైనా రిఫరెన్స్గా ఏదైనా కావాలి అన్నా సరే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు క్లాత్ ఏంటి అన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర షాపింగ్ అయితే చేశాను. ఈ క్లాత్స్, ఈ బ్లాక్ కలర్ క్లాత్ వచ్చేసి నూర్ నగర్, ఇంకా ఈ పింక్ది కూడా నూర్ నగర్లోనే తీసుకున్నాను. సో అక్కడ ఏంటంటే మల్టీ కలర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి, అక్కడ డై కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేనైతే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతాను. మోస్ట్లీ షాపింగ్ నేను అక్కడే చేస్తాను, నాకు ఇది ఈజీ అయిపోతుంది. సో కాబట్టి అన్ని దగ్గర ఒకటే దగ్గర అవైలబుల్గా ఉంది అనుకోండి, సో చాలా ఈజీ అయిపోతుంది కదా. సో అలాగా. సో ఇది గైస్ ఈరోజు నేను చూపించిన నా డిజైన్స్ అన్నీ కూడా. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇదండి, ఇంకా కూడా మంచి మంచి డిజైన్స్ రాబోతున్నాయి, ఇంకా కూడా చూపిస్తాను. ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ కూడా కొన్ని సారీస్, కొన్ని డ్రెస్సెస్ అయితే చేయిస్తున్నాను. అండ్ ఇంకా రీసెంట్గా అయితే నెక్స్ట్ మా పాప బర్త్డే వస్తుంది, దానికి కూడా నేను కొన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను. సో అవి కూడా మీకు ఏదైనా యూజ్ అవుతాయో చూడండి డిజైన్స్. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో మళ్ళీ నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలా కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.